यज्ञमस्विनाभा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् అందరూ కూడా ఈ పుష్పాలు పట్టుకుని ముట్టుకుని నమస్కారం చేసుకుని ఈ వేషం నాకు పంపిస్తారా? ఓం నమః రామేశ్వర ఓం ఓం శ్రీ భక్తాంజనేయ స్వామి యాని కాని చ పాపాని జన్మాంతరఫలాని చ కాని కాని ప్రణశ్యంతి భావన చేసుకోండి. కాని కాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపో హం పాపకర్మ హం పాపాత్మా పాపసంభవః రాహిమాం ఉపజాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షకమీశ్వర. శ్రీ భక్తాంజనేయ స్వామి నమః. భావజా ఆత్మ ప్రదక్షిణత్రయం నమస్కారాన్ సమర్పయామి. ఛత్రమాచ్ఛాదయామి ఛామరేణ వీదయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆంధ్రోడిగానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార దైవోపచార భక్త్యోపచార శక్త్యోపచార ఇంద్రోపచార ఇంద్రోపచార పూజా సమర్పయామి. యస్య స్మృత్యాచరాత్మక్యాచరం సంపూర్ణదాం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కపీశ్వరం యత్పూజితం మజాదేవ పరిపూర్ణం తదస్వే మజాఖ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవత సుప్రేయ ప్రసన్నా వరదా భవతు. ఏతత్ ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. సాధారణంగా దేవుళ్ళందరికీ కూడా జ్ఞానం ఎక్కువ, అంతే కదండి. మనుషులు మనం అజ్ఞానులు, దేవుళ్ళందరూ కూడా జ్ఞానవంతులు, అంతే కదా. అయితే అటువంటి జ్ఞానవంతులైనటువంటి దేవుళ్ళందరిలో కూడా జ్ఞానవంతులు ఎవరైనా ఉన్నారయ్యా అని చెప్పనంటే ఆంజనేయ స్వామి. ఎంతటి జ్ఞానవంతులంటే ఆంజనేయ స్వామి మనకి స్వామివారి స్వామివారి వర్ణంలో కూడా ఉంటుంది. వేదమే చెప్తోంది ఈయనంత జ్ఞానవంతుడు ఎవరు లేరని చెప్పేసి వేదమే చెప్తుంది. బ్రహ్మదేవుడు కూడా కాదుట, ఈయనే అందరికన్నా కూడా జ్ఞానవంతుడు. అతులిత ప్రధానంగా మాట్లాడాలి, మాటతో కార్యాన్ని ఏ విధంగా దిగ్విజయం చేసుకోవాలి అనేటువంటి విషయంలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతులు ఎవరైనా ఉన్నారంటే అది ఆంజనేయ స్వామి మాత్రమే. అది సాక్షాత్తు రాముల వారు కూడా చెప్పారు. కాబట్టి ఆంజనేయ స్వామికి ఒకసారి నమస్కారం చేసుకోండి. మీరు తలపెట్టినటువంటి రామకార్యం అంతా కూడా దిగ్విజయంగా జరగాలని చెప్పని కూడా స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈరోజు ఈ పూజ చేసుకోవడం, ఇదే రోజున రామకార్యం ప్రారంభం చేయడం అనేది చాలా విశేషం. కాబట్టి స్వామివారికి నమస్కారం చేసుకుని ఈ కార్యం ఏదైతే ఉందో సంకల్పం చేసుకున్నది అది ప్రారంభం చేసుకోండి. భక్తాంజనేయ స్వామి వ్యాకృతిని అవపోసన పట్టిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఎవ్వరూ లేరు. ఆంజనేయ స్వామి మినహా ఎవ్వరూ లేరు. అటువంటి నవవ్యాకృతి పండితుడు ఆంజనేయ స్వామి. అది ఎంత విశేషమో చూడండి. రండి అందరూ కూడా మీరు అది చేసుకుంటారు. తీర్థం తీసుకుని వెళ్తారా? చైత్ర మాసంలో జరగబోయేటువంటి శ్రీరామ కళ్యాణ మహోత్సవం భద్రాచలంలో జరగబోయే దానికి భద్రాచలం దేవాలయం వారు అందరికీ అనేక ప్రాంతాలకు ఒడ్లు పంపించి దాని ద్వారా చక్కగా ముక్కు వెరగనటువంటి బియ్యాన్ని వారికి పంపించినట్టయితే దాన్ని ఒక మరి కళ్యాణ దానిలో తలంబరాలుగా ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఇక్కడే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాలే కాకుండా అనేకమైనటువంటి ప్రాంతాలకి పంపించి దాన్ని మళ్ళీ వారు కలెక్ట్ చేసుకుని దాన్ని ఆ రోజుకి ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున మన దేవాలయం దగ్గరికి కూడా వారు పంపించినటువంటి ఈ యొక్క ఓట్లని అందరూ కూడా వచ్చిన వారు ప్రతి వారు కూడా పాల్గొనవచ్చు. అయ్యో మేము రావచ్చు అంటే మేము రాకూడదా అనేటువంటి భావన మాత్రం ఎవరూ పెట్టుకోవద్దు, ప్రతి వాళ్ళు చేయొచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటూ చక్కగా ఈ కార్యక్రమాన్ని
ఇవాళ ఇందాక వారు చెప్పినట్టుగా మరి రాముల వారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆంజనేయ స్వామి ఎటువంటి స్థితిని పొందారో అదేవిధంగా మీరందరూ కూడా ఆ శక్తిని పొందాలని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ చక్కని కార్యక్రమాలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మరీ తెలియజేస్తున్నాం. అయ్యో ఏమంటే ఆ స్వామినాథన్ గారు ఓన్లీ వాళ్ళకే చెప్పారు, వీళ్ళకి చెప్పలేదు, ఇవేమీ అక్కర్లేదు. మీరందరూ కూడా పాల్గొనండి, కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించండి అని చెప్పేసి మరీ తెలియజేస్తున్నాం. జై బోలో పవన సుత హనుమాన్కి జై, రామచంద్ర మహారాజుకి జై, సీతామాతకి జై, పవన సుత హనుమాన్కి జై. అందరికీ మీకు అందరికీ కూడా శక్తి కలగాలని చెప్పేసి లక్ష్మీ గణపతి ఉమా మహేశ్వర స్వామి జై. సహస్రనామ తత్తుల్యం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ
రామ శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ శ్రీరామ ఓ రామ రుచి ఎంతో రుచిరా జయ రామ నీ నామమెంతో రుచిరా శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ
రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ టీఓస్ కాలనీలో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి దేవాలయంలో సోమయాజులు గారి ఆధ్వర్యంలో ఈ జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో రామ కళ్యాణానికి అక్షతలు ఒలిచి పంపించడం, వడ్లు ఒలిచి అక్షతలు పంపించడం అనేది సాధారణంగా కళ్యాణం అంటే వివాహం సాధారణంగా మన లాంటి మానవులు చేసుకునేటువంటి వివాహం కాదు. ఆ వివాహం ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు కళ్యాణం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారని చెప్పనంటే లోక కళ్యాణార్థం మనందరం కూడా రాముడి కళ్యాణం అప్పుడు చూడలేదు కాబట్టి ఈనాడు చేస్తున్నారు. ఈనాడు చేసేటువంటి రామ కళ్యాణంలో లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పాలు పంచేటువంటి ప్రయత్నం భద్రాచలం వారు చేయడం, అందులో ఇక్కడ లక్ష్మీ గణపతి గుడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అవకాశం కల్పించడం అనేది ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ రామ కళ్యాణానికి అందరూ కూడా అక్షతలు పంపించి, వడ్లు వలిచి అక్షతలు పంపించి ఆ రామ కళ్యాణంలో మీ వంతు మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తూ, ఆ విధంగా పాలు పంచుకోవడం ద్వారా లోక కళ్యాణం సంభవిస్తుందని చెప్పేసి ఆశిస్తూ శ్రీరాముడికి నమస్కారం చేసుకుంటున్నాను. గణపతి మా లక్ష్మీ గణపతి ఉమామహేశ్వర దాసాంజనేయ స్వామి ఆలయంలో వనస్థలిపురం మా గురువుగారు స్వామియాజులు గారు మా అందరి చేత ఆ శ్రీరామచంద్రమూర్తికి కళ్యాణానికి ఈ ధాన్యం తెప్పించి తలంబ్రాలు వెలిపిస్తున్నారు. రామనామం ఆయన ఇప్పటిదాకా చెప్పి మా అందరి చేత చేయించి ఆ రామనామంతో ఇవన్నీ చేస్తున్నాం. అందరూ ఆయురారోగ్యాలతో హాయిగా ఉండాలని, మరి మా వనస్థలిపురం దేవాలయంలో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు, విష్ణు సహస్రాలు, లలితా సహస్రం, ఆంజనేయ స్వామి, హనుమాన్ చాలీసాలు చాలా మండలుంటాయి. బాగా చేయిస్తూ ఉంటారు. ధనుర్మాసంలో మాకు ఈ గుడికి రావడం అది చాలా ఆనందంగా ఉంటుంది. మా మనసులన్నీ ప్రశాంతంగా ఉంటాయి. మా కుటుంబాలన్నీ ఎంతో హ్యాపీగా ఉన్నాం. మేమందరూ చాలా సంతోషం అండి. ఆ కళ్యాణం ఆ భద్రాచల రామచంద్రమూర్తి మాకు అవకాశం ఇప్పించాడు. చాలా ఆనందంగా చేస్తున్నాం. అది వెళ్ళిపోదాము భద్రాద్రిపురముకు వెళ్ళిపోదాము పెళ్ళి కొడుకైనాడు రాముడు మళ్ళీ రానటువంటి పదవికి తల్లి పిల్లలతో కూడి వెళ్ళిపోదాము ధరణిలో శ్రీరామచంద్రుడు సీతాదేవితో కళ్యాణమొకట వెళ్ళిపోదాము భద్రాద్రిపురముకు వెళ్ళిపోదాము. జై శ్రీ సీతారామచంద్ర మహారాజ్ జై. గణపతి లక్ష్మీ గణపతి ఉమామహేశ్వర దాసాంజనేయ స్వామికి జై. శ్రీ గణేష్ మహారాజ్ की జై. సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామికి జై. ఈరోజు ఇంతటి భాగ్యం మాకు కలిగింది అంటే నిజంగా మేము చెప్పలేని సంతోషంగా ఉంది. ఎక్కడో భద్రాచలంలో ఆ తలంబ్రాలు బియ్యం మాకు తాకడానికి కూడా అర్హత ఉండదు. అలాంటి ధాన్యాన్ని మాకు పంపించి మా చేత ఒలిపించి ఇవి తలంబ్రాలుగా చేసి రామయ్య తండ్రికి తలంబ్రాలు పోస్తున్నారు. అలాంటి తలంబ్రాల్ని మాకు తాకే అదృష్టాన్ని వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేనే కాదు, నాతో పాటు ఇంతమంది మేమందరం
మా భక్తులందరూ ఈ గణేష్ దేవాలయంలో కలిసి ఏక కంఠంతో ఏక రామనామంతో అందరూ తలోచెయ్య వేసి ఒడ్లు ఒలిచి తలంబరాల బియ్యాన్ని చేసి భద్రాచలం పంపిస్తున్నాము. ఇది మాకు వచ్చిన సదవకాశానికి చాలా ఆనందంగా ఉంది. ఇది నిజంగా ఊహించనిది. ఎందుకంటే ఈ తలంబరాల బియ్యం మనం భద్రాచలం వెళ్ళి మనం పొయ్యలేము, మనం చూడడానికి కూడా చాలా కష్టము. అలాంటిది అక్కడి నుంచి మాకు బియ్యాన్ని రామయ్య తండ్రి పంపించి మా చేత ఒలిపించుకుని మా అందరి చేత ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆయన తీసుకువెళ్తున్నారు తలంబరాల బియ్యాన్ని. ఈ సదవకాశం మాకు ఇచ్చినందుకు నిజంగా స్వామివారికి ఈ సహకరించిన వారందరికీ నమస్కారం. హనుమత్ సీతారామచంద్ర స్వామికి జై జై. ఈరోజు కార్యక్రమం చాలా ఇష్టమైనది. భద్రాచలం నుండి వడ్ల ధాన్యము వనస్థలీపురంలోని గణేష్ దేవాలయానికి పరమేశ్వరుడు పంపించారు. ఈ విశిష్టమైన కార్యక్రమంలో మహిళలందరూ కూర్చుని ఈ ధాన్యాన్ని వలవడం అనేది చాలా గొప్ప విషయము. ఈ ధాన్యం మా దగ్గరికి వచ్చింది అంటేనే మాకు చాలా అదృష్టం కలిగిందని మేము భావిస్తున్నాము. ఈ ధాన్యం వచ్చిన శుభ సూచనలు మాకు కనిపిస్తున్నాయి. ఇది వలవడం మొదలు పెట్టంగానే మాకు కొన్ని శుభ సూచనలు కనిపించాయి. ఈ కార్యక్రమాన్ని మేము ఇంతకుముందు వేరే వాళ్ళు చేసినప్పుడు చూసాము, కానీ మాకు అంతగా అనిపించలేదు. కానీ ఈ ధాన్యం మా గుడికి వచ్చిన తర్వాత కొన్ని శుభ సూచనలు కనిపిస్తుంటే దాని యొక్క ప్రభావము మేము తెలుసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికీ కూడా చాలా అదృష్టము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈవోస్ కాలనీ దానికి భద్రాచలం నుంచి అక్షంతలు వచ్చినందుకు సోమయాజుల అంకుల్కి అందరికీ మన తరఫున కృతజ్ఞతలు తెలుపుతాం. శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అంటే లోకంలో ఉండేటువంటి ప్రతి మానవుడు కూడా ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు. వినుడు రామాయణ గాథ అని చెప్పేసి చక్కనైనటువంటి పాటలు వేస్తూ ఆ రోజు వాడవాడలా కూడా కళ్యాణం జరుగుతుంటుంది. అయితే భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణం యొక్క విశిష్టత చాలా గొప్పది. ఆ రోజుని కళ్యాణానికి కావలసినటువంటి ఏర్పాట్లలో భాగంగా మనం ఈ ప్రతి చోటకి కూడా ఈ ధాన్యాన్ని పంపించి ధాన్యాన్ని ముక్కు విరక్కుండా చక్కగా లోపల ఉండేటువంటి బియ్యాన్ని తీసి దాన్ని అక్షతలుగా అక్కడికి పంపించినట్టయితే ఆ రోజున జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో తలంబరాల కోసమే ఉపయోగిస్తారు. అది మీరందరూ వినే ఉంటారు. కళ్యాణం అయిన తర్వాత ఒకసారి అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఎట్లాగంటే ఈరోజు ఈ కళ్యాణంలో 16 క్వింటాళ్ళ బియ్యాన్ని తలంబ్రాలుగా వినియోగించడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే అక్కడ ఉండేటువంటి పూజారులు కానీ అక్కడ ఉండేటువంటి 4-5 కొంచెం చేసేటువంటి పని కాదు ఇది. దేశం మొత్తంలో అనేకమైనటువంటి ప్రాంతాలకి ఈ యొక్క ధాన్యాన్ని పంపించడం, వారందరి చేత చేయించేటువంటి అంటే ఇదే లోక కళ్యాణార్థం. లోకంలో అందరూ కూడా పాల్గొనే విధంగా చేసేటువంటి విధానం. కాబట్టి ఎంతో వైభవంగా మన సూర్యప్రభ గారు మొన్న వచ్చి ఏదో విషయాన్ని చెప్పారు. ఏమండి మేము ఇలా చేద్దామని అనుకుంటున్నాం, మీరందరి యొక్క సహకారం కావాలి అని చెప్పేసారంటే తప్పకుండా చేయండి, దానికే ఉందండి. మా దగ్గర దాసాంజనేయ స్వామి ఉన్నాడు, ఆయన చూస్తూ ఉంటాడు మీరు చేసేటువంటి కార్యక్రమాన్ని. అంటే ఆ దాసాంజనేయ స్వామి ఎటువంటి వాడు అంటే ఎన్ని పనులైనా ఎంత విశేషమైనటువంటి విషయాలను కూడా చేయించేటువంటి గొప్ప దైవం. అటువంటి ఆయన దగ్గర మనం కూర్చుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే చాలా విశిష్టం. ఈ ఎన్జిఓస్ కాలనీలో లక్ష్మీ గణపతి ఉమామహేశ్వర దాసాంజనేయ స్వామి యొక్క ప్రతిష్ఠ చెప్పాలంటే ఇంత అంత కాదు. ఏది తలుచుకుంటే ప్రారంభంలో 1-2 ఉంటారు. మరి మనకి కావలసినటువంటి పని చెయ్యాలి అని అనుకుంటే ఆయన్ని తలుచుకుంటూ చక్కగా ముందుకు వెళ్తుంటే అది ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇలాగే ఇక్కడ కోటి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగింది. అదే కాకుండా మరి లలితా సహస్ర పారాయణ చేయడం జరిగింది. మరి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం జరిగింది. ఇటువంటి
ప్రదేశం చాలా విశిష్టమైనది. దీనిలో ఈ విధంగా మీరందరూ వచ్చి చక్కగా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క స్వామివారికి పంపించేటువంటి తలంబరాలను తయారు చేయడం అనేటువంటిది ఎంతో ఆనందం పొందుతూ, ఇలాగే వచ్చే రోజుల్లో కూడా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, దీనికి దోహదం చేసినటువంటి వారికి, చేయించేవారికి, అక్కడి నుంచి తెప్పించి ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి వారికి అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సదా రక్షించుగాకని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ, ఇంకా వచ్చే రోజుల్లో చేయబోయేటువంటి మంచి కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి, మీతో పాటుగా అయ్యో నేను ఒక్కనే కాదు నాతో పాటు చాలామంది ఉన్నారు అని చెప్పేసి అనేటువంటి భావన మీలో వచ్చి అందరూ కూడా పాల్గొనేందుకు మీరందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ దేవాలయం యొక్క విశిష్టత, అలాగే స్వామివారికి మనం పంపించేటువంటి తలంబ్రాల యొక్క విశిష్టత ఎంతో వైభవంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు, నేను ఈ ఆలయానికి దగ్గరగా 40 సంవత్సరాల నుంచి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అంటే కార్యదర్శి అంటే ఏం తప్పులు ఒప్పులు అన్నీ కూడా ఆయన మీద ఉంటాయట. తప్పు జరిగినా ఆయనే బాధ్యుడు, ఒప్పు జరిగినా ఆయనే బాధ్యుడు. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఆ శక్తిని నేను వినియోగించి మీకు అందరికీ కూడా ఈ 2 మాటలు చెప్పడానికి చేశాను. ఏదైనా తప్పులు ఉన్నట్టయితే ఆ భగవంతుడే మన అందరినీ కూడా కాపాడుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ, జై బోలో గజానన మహారాజుకి జై, లక్ష్మీ గణపతి ఉమామహేశ్వర దాసాంజనేయ స్వామికి జై, రాజా రామచంద్ర మహారాజుకి జై, రాజుత సీతామాయికి జై, పవనసుత హనుమానికి జై. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా జలజనయన విధినము జిహరణము కవిభుత విభుత పద పద్మా జలజనయన విధినము జిహరణము కవిభుత విభుత పద పద్మా విభుత విభుత పద పద్మ మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి ఈ జనన మరణ భయహారి మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా సర్వలోక శరణా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురలి పుజాల అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురలి పుజాల విదలిత సురలి పుజాల మమ తాపమ